ఓకే, అందరికీ వందనాలు. ఈ యొక్క శనివారమున ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చేరి వచ్చిన సోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరం కలిసి నేర్చుకునబోయే పాఠము ముందుగా తెలియజేయబడింది. పాపము అనేటువంటి ఈ యొక్క అంశాన్ని మనం నేర్చుకుంటాం. పాపము అనేది ఒక వ్యక్తి కాదు, పాపం అనేది ఒక పదార్థం కాదు, పాపం అంటే ఒక లిక్విడ్ లాంటిది కాదనమాట. చాలామంది పాపం అంటుకుంటుంది, దాన్ని కడుక్కోవాలి అనే భావనతో ఆలోచన చేస్తూ ఉంటారు. కొంతమంది పని చేస్తున్నప్పుడు చేయి అంత మురికి అయితే దానికి సబ్బు పెట్టి కడిగేస్తే వెళ్ళిపోతుంది. పాపాన్ని కూడా అలాగే ఆలోచన చేస్తూ ఉంటారు. పాపం అంటే కేవలము ఒక లిక్విడ్ లాగా, ఒక పదార్థం లాగా ఆలోచన చేస్తూ ఉంటారు. పాపం అంటే అది కాదు. గ్రంథం పాపాన్ని గురించి ఏం తెలియజేస్తుంది? పలు కోణాల్లో మాట్లాడింది. 1 కొరింథీ 15:56 ఒక మాట తెలియజేయబడింది. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15:56 55 నుండి చదువుతున్నా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఇక్కడ మనం గమనిస్తే పాపాన్ని ఏమన్నాడంటే మరణపు ముళ్ళు అన్నాడు అన్నమాట. ఇప్పుడు మనము దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన 6వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన 6:8. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. మృత్యువు అంటే మరణం లేక చావు. మరణం అనేది గ్రీక్ పదం. మన భాషలో దాన్ని చావు అంటారు, మృత్యువు అంటారు అన్నమాట. అయితే ఒక గుర్రం మీద కూర్చున్న వ్యక్తి పాండుర వర్ణం గల గుర్రం అంట. దాని మీద కూర్చున్న వ్యక్తి ఎవరు? మృత్యు మనిషి కాదు, మరణం మనిషి కాదు. పాపము ముళ్ళు కాదు, పాపం ముళ్ళు కాదు, మరణం మనిషి కాదు. ఇక్కడ మరణాన్ని మృత్యు అంటున్నాడంటే ఒక వ్యక్తి అంటున్నాడు. క్షమించండి, మరణాన్ని ఒక వ్యక్తి అంటున్నాడు. మరణాన్ని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తిగా చూపిస్తున్నాడు. దీన్ని పర్సానిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. వ్యక్తీకరణ అలంకారము, వ్యక్తి కాదు. యేసుప్రభు 2వ రాకడలో ఒక వ్యక్తిలాగా దాన్ని సంబోధిస్తున్నారు. ఇది నెరవేరవలసిన లేఖనం అనమాట. ఇందాక మనం చదివామే 1 కొరింథీ 15వ అధ్యాయము. అది ఇంకా నెరవేరలేదు. ఒకరోజు నెరవేరడానికి సిద్ధంగా ఉంది ఆ వచనం. ఎలా నెరవేరుతుంది? అది ఎలా నెరవేరుతుందో తెలియాలంటే ముందు ఇందాక ఈ 2 వచనాలు బట్టి మనకి ఏమర్థమైందంటే మరణం అనేది ఒక వ్యక్తిలాగా మనకు అర్థం కావడానికి ఊహించుకోండి. ఒక మరణం అనే వ్యక్తి గుర్రం ఎక్కాడు. గుర్రం ఎక్కి వెళుతూ ఉన్నాడు. ఆ మరణం అనే వ్యక్తి చేతిలో ఒక ముళ్ళు ఉంది, దాని పేరు పాపము. దాన్ని తీసుకొచ్చి మనిషిని పొడిచి అతన్ని చంపేసి, అంటే పాపం అనే ముళ్ళు గుచ్చినప్పుడు మనిషి చనిపోతాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం అనే ముళ్ళుతో గుచ్చినప్పుడు మనిషి చనిపోతాడు. అలా చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క ఆ వ్యక్తి స్థితి పాపం అనే స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆత్మీయంగా మరణం అనే స్థితిలోకి వెళ్ళిపోతాడు. పాపం చేసిన వ్యక్తిగా మరణం అనే స్థితిలోకి వెళ్ళిపోతాడు. అలాగే ఉండిపోతే, పాపంలోనే ఉండిపోతే ఇంకా నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలో దేవుడు భౌతికమైన మరణాన్ని ప్రవేశపెట్టాడని చూడవచ్చు. ఈ మరణము చంపుకుంటూ వెళుతూ ఉంటే 8వ వచనంలో ఏం తెలియజేస్తున్నాడు? పాండుర వర్ణం గల గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. దురాశ గర్భం ధరించి పాపము కంటుంది అన్నాడు. యాకోబు పత్రిక మనందరికీ తెలిసినట్టుగా 1వ అధ్యాయంలో 15వ వచనం. దురాశ గర్భం ధరించి పాపం కంటుంది, పాపం పరిపక్వమై మరణం కంటుంది అన్నాడు. అంటే దురాశ అనేది ముందుగా వెళుతూ మనిషిలో నుండి దురాశ వస్తే ఆ మనిషి పాపి అయిపోతాడు, పాపాన్ని కంటాడు. పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది అన్నాడు.
ఇప్పుడు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వ్యక్తిలోనికి ఎప్పుడైతే దురాశ ఎంటర్ అవుతుందో, దేవుని ఆజ్ఞ ఆశించొద్దు అని ఉంది ధర్మశాస్త్రంలో. పదే ఆజ్ఞ అదే, నీ ఎదుటివాడిని దేనిని ఆశించొద్దు అని ఆజ్ఞ దేవుడు పెట్టాడు. ఆజ్ఞ అతిక్రమించి మనిషి పాపి అయిపోతున్నాడు. దురాశ గర్భం ధరించింది. ఆశించొద్దని దేవుడు చెప్తే మనిషి ఆశించడం ద్వారా పాపం అయిపోతుంది మనిషిలో. అలాంటి పాపము ద్వారా వచ్చే జీతం మరణం. అలా మరణం మనుషుల్ని చంపితే, అంటే ఆత్మ సంబంధంగా చనిపోతే దేవునికి దూరం అయిపోతున్నాడు. భౌతికంగా చనిపోయిన వ్యక్తి పాతాళానికి వెళుతున్నాడు. పాతాళం మనుషులను బంధిస్తుంది. కొరింథీ పత్రిక మనం ఇందాక చదివాం కదా, అది రెండో రాకడలో ఎలా నెరవేరుతుందంటే మరణంతో ప్రభు మాట్లాడుతున్నాడు. మరణమా, ఏదైనా తోటలో ప్రారంభమై భూమి మీద అడుగుపెట్టావు, మనిషి కాదు వాస్తవానికి, ఒక మనిషిగా దాన్ని చూసి మాట్లాడుతున్నాడు. యెరూషలేమా అని పట్టణంతో మాట్లాడే ప్రభు. యెరూషలేమా, ఎన్నోసార్లు ఏదో ప్రవక్తలను పంపాను, వారిని చంపావు అని చెప్పి మాట్లాడతాడు. కోడి తన రెక్కల కింద పిల్లల్ని భద్రం చేసినట్టు నేను ఎన్నోసార్లు నిన్ను దాచాలనుకున్నా కానీ నువ్వు నా మాట వినలేదంటాడు. పట్టణంతో, బబులోను కుమారి, సియోను కుమారి పట్టణాలతో మాట్లాడినట్టు మరణంతో కూడా మాట్లాడతాడు ప్రభు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఓ మరణమా, ఏదేను తోటతో ప్రారంభమైన నీ పని మనుషులను చంపడమే కదా, పట్టుకొని వెళ్ళడమే కదా. పట్టుకెళ్ళిపోయి ఏం చేశావు? పాతాళంలో బంధించావు. పాతాళంలో బంధించి ఎంతకాలం నువ్వు గెలిచావు? సిలువకు ముందు 4000 సంవత్సరాలు, సిలువ తర్వాత రెండో రాకడ దాకా మనుషులను తీసుకెళ్తూనే ఉంది మరణం. అయితే ప్రభు రెండో రాకడలో పునరుత్థానం జరిగే సమయానికి సమాధుల్లో ఉన్న వారందరూ బయటికి వచ్చేస్తారు. మరణం ఎంతమందిని తీసుకెళ్ళిపోయిందో అంతమందిని వదిలివేయాల్సిందే. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును, అదిగో పాతాళమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. కాబట్టి మరణం తీసుకెళ్ళిపోయినా కూడా ప్రభు రాకడలో రిటర్న్ అప్పచెప్పే పరిస్థితి ఉంది. 11వ వచనంలో అంటాడు, మరియు ధవళమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూస్తిని. అంటే రెండో రాకడలో ప్రభు మహిమగల సింహాసనం మీద కూర్చున్న పరిస్థితి ఇది. భూమి ఆకాశంలోని సముఖం నుంచి పారిపోయినాయి, వాటికి నిల్వ చోట్లేదు. తీర్పు తీర్చే రోజు అది. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆయన సింహాసనం ఎదుట నిలబడ్డారు తీర్పు కోసం. అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి. తీర్పు తీర్చడానికి మనుషుల యొక్క క్రియల సంబంధించిన గ్రంథం ఒకటి విప్పబడింది, 2 జీవగ్రంథం ఇప్పబడింది, 3 నిబంధన ఇప్పబడుతుంది అనమాట బైబుల్. దాంట్లో ఆజ్ఞలు ఉంటాయి. ఆ ఆజ్ఞల ప్రకారంగా వారి జీవితాలు, వారి క్రియలు, జీవగ్రంథంలో పేర్లు, వీటిని బట్టి తీర్పు ఉంటుంది అనమాట. అయితే సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించింది, మరణము పాతాళం వాటి వశంలో మృతులను అప్పచెప్పాయి. 1 కొరింథీ 15:24, 60, 54, 55, 56లో ప్రభు రెండు రాకడలో ఇది ఎలా నెరవేరబోతుంది? మరణమా, నీ విజయం ఎక్కడా? అనేకులను తీసుకెళ్ళిపోయి బంధించావే. సృష్టి ప్రారంభించబడినప్పటి నుండి తీసుకెళ్తూనే ఉన్నావు అనేకుల్ని. కానీ ఈరోజు నేను తీర్పు తీర్చే సమయానికి వచ్చేసరికి అందరు నా దగ్గరకు వచ్చేసారు. అంటే నువ్వు విజయం సాధించలేకపోయావు, ఓడిపోయావు. కాబట్టి నీ ఓటమితో నీ అంతం అంటే ఓటమితో నీ అంతము లేక మరణము శాశ్వతంగా తీసివేయబడు రోజు అది. 54 వచనం, 1 కొరింథీ 15:54లో ఆ వచనం నెరవేరుతుంది. ఏమన్నాడు? ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడినని వ్రాయబడిన వాక్యం నెరవేరును. కాబట్టి రెండో రాకడలో విజయమందు మరణం మింగివేయబడుతుంది. విజయము వచ్చినప్పుడు విజయమందు మరణం మింగివేయబడుతుంది అని చెప్పాడు. ఇది ఎక్కడి నుంచి కోట్ చేశాడు? యెషయా గ్రంథం 25 అధ్యాయం 8వ వచనం. ఈ వచనము చాలా కీలకమైన వచనం అనమాట. ఇది ఇప్పటికీ నెరవేరలేదు. ఇది అంటే యెషయా గ్రంథంలో ప్రవచనం ఇంకా నెరవేరలేదా? నెరవేరలేదు. యెషయా గ్రంథము 25 అధ్యాయము 8వ వచనం, మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును అని చెప్పాడు. కాబట్టి విజయమందు మరణం మింగివేయబడుతుంది, మరి ఎన్నడూ ఉండదు. దానికి కొరింథీ పత్రికలో అన్నాడు, నీ విజయం ఎక్కడా? కాబట్టి నువ్వు ఓడిపోయావు, నువ్వు గెలవలేదు అని చెప్పి మరణంతో మాట్లాడి దాన్ని సంపూర్ణంగా మింగేసి సంపూర్ణంగా మరణమే లేకుండా ఎత్తేస్తాడనమాట. భూమి ఉండదు, మనుషులు ఉండరు. ఇంకా మరణంతో ఏం పని భూమి మీద? మరణమే ఉండదు, మనుషులు ఉండరు, భూమి మీద జీవించే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమించే పరిస్థితి లేదు. కాబట్టి పాపము ఉండదు. పాప మరణాలు లేని పరిస్థితి
తీర్పు తర్వాత భూమి కూడా ఉండదు. అప్పుడు విజయమందు మరణం మింగివేయబడుతుంది. ఓ మరణము నీ విజయం ఎక్కడా, నీ ముళ్ళు ఎక్కడా అనే పరిస్థితి ఆ రోజుతో నెరవేరిపోతుంది అనమాట. మరణం ఉండదు, ముళ్ళు ఉండదు. అయితే మరణాన్ని గురించి మన ప్రస్తావన కాదు, కానీ పాపం గురించి మనం మాట్లాడుతున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి అవి రెండు కలిసి ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. మరణపు ముళ్ళు పాపం అని చెప్పాడు. ఈ పాపము ఇప్పుడు ఇంతకాలము మనందరికీ గ్రంథంలో అనేకసార్లు దేవుడు ప్రవక్తల ద్వారా లేక ధర్మశాస్త్రం ద్వారా కృత నిబంధన ద్వారా పాపం అనే ప్రస్తావన వస్తూనే ఉంది, తెలియజేస్తూనే ఉన్నాడు. అది పాపం అంటే ఆజ్ఞాతిక్రమము లేక తిరుగుబాటు అని చెప్తూనే ఉన్నాడు. కానీ మనం దాన్ని ఒక పదార్థంలాగా లేక లిక్విడ్ లాగా అది అంటుకుంటే కడిగేసుకోవాలనే భావనతో దాన్ని మనం చూడకూడదు. పాపం గురించి గ్రంథము ఈ విధంగా తెలియజేసింది. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా తెలియజేస్తున్నారు. 7లో ఏముందంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ఇప్పుడు పాపం గురించి ప్రారంభమైంది. పాపము భూమి మీద అడుగుపెట్టింది. ఎప్పుడు అడుగుపెట్టింది? రోమియోలకు మనందరికి తెలిసినట్టుగా రోమపత్రిక 5:12, రోమియోలకు 5:12లో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగూ ప్రవేశించనో. ఇక్కడ గమనించండి, పాపం మనిషి కాదు, కొద్దిసేపు మనిషిలాగా లేక ఒక వ్యక్తిలాగా మనం ఊహించుకుందాం. వ్యక్తి కాకపోయినా ఒక వ్యక్తి పాకిస్తాన్ నుండి ట్రైన్ ఎక్కి లేక బస్సు ఎక్కి ఫ్లైట్ ఎక్కి ఏదో విధంగా బండి ఎక్కి ఏదో ఎక్కాడు, హైదరాబాద్లో దిగాడు అనుకుందాం, లేక ఇండియాలో పాకిస్తాన్ నుంచి ఇండియాలో దిగాడు అనుకుందాం. ఒక వ్యక్తి దిగినట్టు భూమి మీద పాపం దిగింది. ప్రకటన అదే మన రోమా 5:12 చూడండి. అది ఒక వ్యక్తి బ్యాగ్ వేసుకుని పాకిస్తాన్ నుండి ఇక్కడ ఇండియాలో దిగితే ఎలా ఉంటుందో పరిస్థితి, ఏదైనా తోటలో ఒక వ్యక్తిలాగా అది ప్రవేశించింది అని చెప్పాడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించను. లోకంలోకి అడుగుపెట్టాయి. పాపం అడుగుపెట్టింది భూమి మీద, మరణం కూడా దాని వెనకాల అడుగుపెట్టింది. రెండు దిగినాయి, బస్సు దిగినట్టు. దిగి తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే జన్మ పాపం ఉంది అంటున్నారు. అంటే జన్మించేటప్పుడు పుట్టేటప్పుడే మనిషి పాపంతో పుడుతున్నాడు, పుట్టేటప్పుడే పాపి అని చెప్తున్నారు. ఆదాం అప్పటికి పుట్టాడు లేక దేవుడు సృష్టించాడా? అదే సమయంలో హవ్వ జన్మించింది. వారిద్దరు ఉన్నారు, కానీ వారి పుట్టుకతో వారికి పాపం లేదు. వారి మధ్యలో పాపము ఇదిగో దిగింది అనమాట, బస్సు దిగినట్టు. అందుకేమంటున్నాడు 12లో, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి అనమాట. ఆయన ఓపెన్ చేసి ఆహ్వానించాడు భూమి మీదకి. అలాగున ఈ రెండు పాపము మరణం భూమి మీదకి వచ్చినాయి. జన్మతో వచ్చినాయా? జన్మతో రాలేదు. జన్మ పాపం ఉందంటారు. జన్మ పాపం అనే పదం బైబిల్లోనే లేదు అసలు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం మొత్తం మనం ఎక్కడ తీసి చూసినా, బైబిల్ సెర్చ్ యాప్లో కూడా మనం ఆ పదం కొడితే కొన్ని పదాలు బైబిల్ సెర్చ్ చేసేటప్పుడు ఈ పదం కొడితే బయటికి వచ్చేస్తాయి అన్ని పదాలు. జన్మ పాపం అనే పదం కొడితే అసలు ఆ పదమే కనబడదు. అది లోకంలో నుండి మనుషుల ఆలోచన నుంచి వచ్చిందే కానీ బైబిల్ నుంచి రాలేదు. జన్మ పాపం ఉంది అనే పదం, దానికి సంబంధించి అనేక వచనాలు చూపించి దాన్ని వర్తింపజేస్తున్నారు. కీర్తనలు 51 అధ్యాయం 5వ వచనం తీసుకొని జన్మ పాపం ఉంది అంటున్నారు. కీర్తనలు 51:5లో ఏముంది? 51:5లో ఏమంటున్నాడంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. చూడండి, దావీదు గారు ఏమంటున్నారు? నేను పాపముల్లో పుట్టి తిని, పాపముల్లోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. ఇదిగో ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు పాపంలో పుట్టాడంట, కాబట్టి వాళ్ళ తల్లి గర్భం పాపము. వారి తండ్రి తల్లి ఇద్దరు చేసి అతన్ని కన్నారు. కాబట్టి తల్లిదండ్రుల కలయిక పాపము, పుట్టిన పిల్లలు కూడా పాపులు, అలాగే జన్మతో పాపి. ఇదిగో దావీదే చెప్తున్నాడు, నేను పాపంలో పుట్టాను అంటున్నాడు. కాబట్టి ఆ గర్భంలో పరిస్థితి అది అని చెప్పి మాట్లాడుతున్నాడు. పాపంలో పుట్టిన అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక వ్యక్తి అంబులెన్స్లో పుట్టాడని చెప్పి ఆయన చెప్తున్నాడు అనుకోండి. ఏం చెప్తాడు ఆయన? ఇదిగో నేను అంబులెన్స్లో పుట్టాను. అంబులెన్స్తో కాదనమాట. ఉదాహరణకి హాస్పిటల్లో పుట్టాడు అనుకోండి.
నేను హాస్పిటల్లో పుట్టి తిని, హాస్పిటల్లో అంటే హాస్పిటల్తో కాదనమాట. నేను సముద్రంలో పుట్టి తిని అంటే సముద్రం తీసుకొని వచ్చాడా? కాదు. నేను ఓడలో పుట్టి తిని అంటే ఓడను తీసుకొచ్చాడా? కాదు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? నేను పాపంతో పుట్టాను అంటున్నాడా? తోకి లోకి తేడా తెలియకపోతే ఈ సమస్యలు వస్తాయి అనమాట. ఏమంటున్నాడు? నేను పాపములో పుట్టి తిని అంటే లోకం పాపము. ఎలా అంటే లోకంలో పాపం ఉంది, సముద్రంలో ఉప్పు ఉంది, లోకంలో పాపం ఉంది. ఇందాక మనం చూసాం కదా, అది బ్యాగ్ వేసుకుని ఇప్పుడే బస్సు దిగింది అన్నట్టుగా చూసాం కదా, అలాగనే లోకంలో ఉంది అది. అలాంటి సముద్రంలో ఉన్న నీటిలో మనిషి దిగితే ఎలా ఉంటుందో, పాపంలో మనిషి పాపముతో ఉన్న లోకంలో ఆయన దిగాడు అనమాట. నేను పాపంలో పుట్టి తిని అన్నాడు. పాపములోనే నా తల్లి గర్భం ధరించిదే కానీ పాపంతో ధరించలేదు. ఆ లోకి తోకి తేడా తెలిస్తే సమస్య వెళ్ళిపోతుంది. తర్వాత ఏమంటున్నారంటే అది స్వభావం నుంచి వచ్చింది. అది అంటే రక్తం ఆదాముది పంచుకొని పుట్టాడు యేసుప్రభుగా. క్షమించండి, మనుషులంతా యేసుప్రభు రక్తం పంచుకొని పుట్టలేదు, మనుషులందరూ రక్తం పంచుకొని పుట్టారు. కాబట్టి ఇదిగో ఆదాం రక్తమే మనందరిలో ఉంది. అలాగూ ఆ రక్తం నుంచి పాపం వచ్చింది అంటున్నారు. అంటే పాపం రక్తంలో ఉంటుందా? మనం టెస్ట్ చేస్తే అందులో పాపం అనేది కనబడుతుందా? రక్తం ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేదా పాపము? అసలు పాపం అంటే దాని అర్థం ఏంటో తెలిస్తేనే కదా వీళ్ళకి ఈ సంగతులు అర్థం కావడానికి. పాపానికి గ్రంథం ఒక నిర్వచనం ఇచ్చింది. మొదటి యోహాను పత్రిక 3:4 ఆజ్ఞ అతిక్రమమే పాపం. అతిక్రమమే అన్నాడంటే ఇంకోటి కాదు, అది ఇంకో రూపంలో వచ్చే అవకాశమే లేదు. ఆజ్ఞాపించిన దేవుని మాటలు అతిక్రమిస్తే పాపం అవుతుంది. దేవుడు నీతిగా బ్రతకమన్నాడు, నువ్వు నీతి కాకుండా ఇంకొకటి చేసావనుకో అది దుర్నీతి అవుతుంది. అట్లా సకల దుర్నీతి పాపం అవుతుంది. అది మొదటి యోహాను పత్రిక 5:17 చెప్తాడు అనమాట. సకల దుర్నీతి పాపం. దేవుడు చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఆజ్ఞకు భిన్నంగా నీతికి బదులుగా మరొకటి దుర్నీతి పుట్టిస్తే భూమి మీద అది పాపం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. విశ్వాసం మూలం కానిది పాపం. విశ్వాసంతో బ్రతకమని దేవుడు ఆజ్ఞాపిస్తే విశ్వాసం పక్కన పెట్టేసి ఇంకో విధంగా బ్రతుకుతున్నాడు అంటే ఆజ్ఞ అతిక్రమించి విశ్వాసం మూలం కాని జీవితం జీవించడం వాడు పాపం చేస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం. మేలనేది చేయనరి, అలాగే చేయని వానికి పాపం కలుగుతుంది అంటాడు. విశ్వాస మూలం కానిది అనేది ఏమో రోమపత్రిక 14:23 ఉంది. విశ్వాస మూలం కానిది పాపము అని చెప్పాడు. మేలనేది చేయని ఎరిగి అలాగే చేయని వానికి పాపం కలుగుతుందని యాకోబు పత్రిక 4:17 ఉంది. మేలు చేయమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది, ఆజ్ఞాపిస్తూ ఉంది. మేలు చేయకుండా, మేలు చేయాలని తెలిసి కూడా పట్టించుకోకుండా మనం బ్రతుకుతున్నామంటే దేవుని ఆజ్ఞ మేలు చేయమని ఉంది. విశ్వాస గృహంలోకి చేరిన వారి ఎడల మేలు చేయాలి, చేరకపోయినా కూడా లోకంలో ఉన్న వారి కూడా మేలు చేయాలి. కాబట్టి మేలు చేయమని దేవుని ఆజ్ఞ ఉంటే అలాగే చేయకపోవటం పాపం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఇంకో రూపంలో పాపం చేసే అవకాశమే లేదు. మొదటి సమయంలో 15:23-24 కూడా అదే ప్రస్తావన మాట్లాడాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం అన్నాడు. ఇంకొక రూపంలో పాపం వచ్చే అవకాశం లేదు, మనిషికి జన్మతో వచ్చే పరిస్థితి లేదు. మొదటి సమయంలో 15:23-24 ఏం తెలియజేస్తున్నాడంటే తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటను పాపంతో సమానం. మూర్ఖతను అగపరచుట, మాయ విగ్రహము గృహదేవతను పూజించడంతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించను. కాబట్టి ఆజ్ఞను విసర్జించటం, దేవుని ఆజ్ఞను అతిక్రమించటం, దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. గ్రంథము ఒకే స్టేట్మెంట్ ఇచ్చేసి ఇంకా మార్పు లేదు. నీ సకల దుర్నీతి అయినా ఆజ్ఞాతిక్రమమే, విశ్వాసమూలం కానిది ఆజ్ఞాతిక్రమమే, మేలను చేయనెరిగేలా చేయకపోవడం ఆజ్ఞాతిక్రమమే, ఇంకా ఆజ్ఞాతిక్రమమే. కాబట్టి అలాగే పాపం అంటూ మనిషికి వస్తుంది తప్ప జన్మతో వచ్చేది కాదు. అది స్వభావం నుండి వస్తుంది అని చెప్తున్నారు. స్వభావం నుంచి వచ్చేది అది. స్వభావం పుట్టుకతో మనిషి ఆలోచనలన్నీ చెడిపోయి ఉంటాయి కాబట్టి పుట్టుకతోనే స్వభావం ఉంటుంది. ఆ స్వభావం మన అందరిలో ఉంది. ఆ స్వభావాన్ని బట్టి పాపిగా మనిషి మారుతున్నాడు. స్వభావంలోనే పాపం ఉంది అంటున్నారు. స్వభావంలో పాపం అంటే ఫస్ట్ ఆ స్వభావంలో ఉన్న ఆ పాపము తండ్రి నుంచి పిల్లలకు వస్తుంది అని అనుకుంటే యేసుక్రీస్తు కూడా మనసులో స్వభావం అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్నాడు అని ఉంది. హెబ్రీయులకు 2:16 హెబ్రీయులకు 2:16 ఏం తెలియజేస్తుందంటే ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడని చెప్పాడు గ్రంథంలో. యేసు ప్రభు వారు అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నారు. కాబట్టి స్వభావంలో పాపం వస్తే ఎవరికి రావాలా? ప్రభుకు రావాలా. కానీ అది స్వభావం బట్టి వచ్చేది కాదు, ఆజ్ఞ అతిక్రమిస్తే వచ్చేది అది.
రోమీలకు 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పుట్టినప్పటి నుంచి పాపలు కాదు, పాపము చేస్తే పాపేయాలి, చేస్తేనే, చేయకపోతే కాదు. ఆజ్ఞ అతిక్రమించటం పాపం చేయటం, చేసి పాపలు అవుతున్నారు తప్ప జన్మతో పాపలు అవ్వటం లేదు. ఆ విషయాన్ని మనం గమనించాలా. ఆదికాండం 6:5-6 మనం ఒక్కసారి చూద్దాం. ఆదికాండము 6:5-6 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం తమ హృదయం నొచ్చుకున్నాడు. ఇక్కడ చూడండి ఏముంది, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంత కేవలం ఎల్లప్పుడూ చెడ్డది అని చెప్పాడు. కాబట్టి వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ చెడ్డది అని చెప్పాడు. 8వ అధ్యాయము ఆదికాండము 21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని శపించును. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డదే కానీ పుట్టక నుండి చెడ్డది కాదు. గర్భవాసిగా ఉన్నప్పుడు చెడ్డది కాదు, అది మొదటిది. మనిషిని కౌంట్ చేసేటప్పుడు, సమయాలు కౌంట్ చేసేటప్పుడు గర్భవాసి అనేది ఒక పీరియడ్ ఉంది. గర్భవాసిగా కొంతకాలం 9 నెలలు ఉంటాడనమాట. అక్కడ నుండి అన్ని మాటలు వింటాడని మనం లూకా సువార్తలో బాప్తిసమిచ్చే యోహాను గారు గర్భంలో గంతులేసిన పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి. గర్భవాసిగా ఉన్నప్పుడు కూడా వ్యక్తి మాటలు వింటాడు. గర్భవాసి అనే పీరియడ్ ఉంది. తర్వాత వచ్చే నెక్స్ట్ శిశుప్రాయము, అక్కడ కూడా పాపం లేదు. ఆ తర్వాత వచ్చేది బాల్యదశ, ఆ తర్వాత వచ్చేది యవ్వన దశ, ఆ తర్వాత వచ్చేది నడుప్రాయం, ఆ తర్వాత వచ్చేది వృద్ధాప్యం. ఎప్పటి నుంచి అంటే మనిషి యొక్క పరిస్థితులు చెడ్డగా ఉంటాయి. ఆ హృదయ ఆలోచనలు 21 ఏమన్నాడు, నరుని హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. బాల్యంలో వినకూడని మాటలు వింటారు, చెడు తలంపులు వారిలోకి వస్తాయి, వింటారు, ఆలోచనలన్నీ చెడిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యభిచారానికి సంబంధించిన ఆలోచన పిల్లలకు వచ్చాయి అనుకుందాం, కానీ వారి శరీరము బాల్య దినాల్లో లేక బాల్య దశలో సహకరించదు, చిన్నపిల్లలు. కాబట్టి యవ్వన కాలం వచ్చినప్పుడు వారికి అనేకమైన ఆలోచనలు వస్తాయి, వారి యొక్క శరీరము ఆ యొక్క వ్యభిచారానికి సంపూర్ణంగా సహకరిస్తుంది. బాల్యంలో ఆ పరిస్థితులు ఉండవు. కాబట్టి ఆలోచనలు ముందు నుంచి స్టోర్ చేసి పెట్టుకున్నాడు, కానీ అది ఆచరణలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది. అందుకేమన్నాడంటే వారి ఆలోచనలన్నీ, వారి హృదయ ఆలోచనలు బాల్యం నుండి చెడ్డయే కానీ బాల్యంలో వారు పాపులు కాదు, బాల్యంలో పాపులు కాదన్నమాట. గ్రంథం మనకు ఆ విధంగా క్రమంగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 18:3 మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఒక చిన్న బిడ్డను తన దగ్గరికి పిలిచి వారి మధ్య నిలబెట్టి మాట్లాడాడు, బాల్యం గురించి ప్రస్తావించాడు. ఒక బాలుడిని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టాడు అనమాట. ఇదిగో మీరు బిడ్డల్లాగా మార్పు చెందాలా అని చెప్పాడు. అంటే ఇదిగో పిల్లలకి పాపం ఉండదు అని చెప్పాడు. ఎప్పుడు పాపం వస్తుంది? యవ్వన కాలం వచ్చిన తర్వాత ఆజ్ఞ అతిక్రమిస్తే పాపి అవుతాడు. ఇంకో రూట్లో పాపే అవకాశమే లేదు. యోబు గ్రంథం 14:4 కూడా అపార్థం చేయబడింది. యోబు 14:4 యోబు గ్రంథము 14:4 పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. ఇక్కడ యోబు గారు అనాలోచన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, తెలియక నోరు జారాడు అనమాట. ఏమన్నాడు? పాప సహితునిలో నుండి పాపరహితుడు అంటే పాపము ఉన్నటువంటి వ్యక్తి, పాపి కడుపు నుంచి పాపే పుడతాడు, కానీ పాపము లేని పాపరహితుడు ఎలా పుడతాడు? పుట్టడు కదా అని చెప్పి తన సొంత జ్ఞానం అనమాట. దానికి వెంటనే దేవుడు ఖండిస్తే పశ్చాత్తాపడి సారీ కూడా చెప్పాడు ఆయన. దాన్ని చదువుకుందాం. క్షమాపణ అడిగాడు అనమాట, పశ్చాత్తాపడ్డాడు అనమాట. 42వ అధ్యాయం యోబు గ్రంథము 3వ వచనం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్థకం చేయి వీడెవడు? ఇలాగున వివేచన లేనివాడనైనా నేను, యోబు గారు పలుకుతున్నారు, వివేచన లేనివాడనైనా నేను ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడి తిని ఏమంటున్నాడు? నేను మాట్లాడగూర్చున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. 5వ వచనం.
వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూస్తున్నాను. 6వ వచనం, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నా. కాబట్టి చెప్పేశాడు అనమాట, జ్ఞానానికి మించి బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను అన్నాడు 3వ వచనంలో. నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడాను అని చెప్పాడు. తర్వాత దేవుడు ఏమన్నాడు, జ్ఞానం లేని మాటల చేత ఆలోచన చెరుపు వీడెవడు అని అన్నాడు. కాబట్టి జ్ఞానం లేని మాటలతో వివేచన చెరిపే కార్యక్రమాలు చేశాడు ఆయన. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, క్షమించబడ్డాడు అనమాట. 25వ అధ్యాయం 4వ వచనంలో అతని స్నేహితుడు కూడా నోరు జారాడు, బిల్దద్ అనే వ్యక్తి. 25:4 ఆయన కూడా నోరు జారిన విషయం ఇది. అక్కడ ఏం చెప్తున్నాడు, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లా శుద్ధుడు కాగలడు. కాబట్టి స్త్రీకి పుట్టినవాడు జన్మపాపి, కాబట్టి శుద్ధుడు కాలేడు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు అనమాట దాన్ని తీసుకొని. అయితే ఆ ప్రస్తావన గురించి కూడా దేవుడు ఇదే యోబు గ్రంథం 42లో 7వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ చెప్పాడు, నా సేవకుడని యోబు పలికినట్టు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు గనక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. ఇక్కడ ఏమంటున్నాడు, యుక్తమైనది పలకలేదంట వారు ముగ్గురు. 8వ వచనంలో, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడిని యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పించాలి. అప్పుడు నా సేవకుడిని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండనట్లు నేను అతన్ని మాత్రమే అంగీకరించదాను. ఏలైనగా నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. యుక్తమైనది వాళ్ళు పలకలేదన్నమాట. వారు ఇచ్చిన స్టేట్మెంట్ యుక్తమైనది కాదు, దేవుడు అంగీకరించేది కాదు. కాబట్టి అలాంటి స్టేట్మెంట్ తీసుకొని జన్మపాపం ఉందని చెప్పడానికి అవకాశమే లేదు. గ్రంథము తన యొక్క స్టేట్మెంట్ను కరెక్ట్గా వినిపించింది. ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపి, లేకపోతే లేదు అని చెప్పిన తర్వాత కూడా లేదండి ఇంకో రూపంగా ఉందని మనం దేవునికి జ్ఞానం చెప్పే పరిస్థితిలో దిగజారిపోయాం. అది ఎదుగుదల కాదు, అది దిగజారడమే. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అవుతుందని పరిశుద్ధాత్ముడు చెప్తే, లేదు పరిశుద్ధాత్మ ఇంకొక జన్మపాపం ఉందని మనం సొంత జ్ఞానంతో చెప్తున్నామంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ప్రమాదం ఉంది అనే విషయాన్ని గ్రంథం మనకు హెచ్చరించింది అనమాట. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేద్దాం, మన సబ్జెక్ట్కి వచ్చేద్దాం. ఆదికాండం 4:7, నీవు సత్క్రియ చేసినడలా తలెత్తుకొనవా, సత్క్రియ చేయనడలా వాకిట పాపము పంచి ఉండును. పాపము జన్మలో లేదు, వాకిట ఉంది, బయట ఉందన్నమాట. దాన్ని తీసుకొచ్చి లోపల పెడుతున్నారు వీళ్ళు. ఏం చెప్తున్నారు, నువ్వు సత్క్రియ చేయకపోతే పాపము ఇదిగో నీ ఇంటి ముందు వచ్చి నిలబడుతుంది గుమ్మం దగ్గర. ఎందుకో చాలా కాలం నుంచి చూస్తే నేను సత్క్రియ చేయట్లేదు అని చెప్పి పట్టేసుకుంటాడు అనమాట. ఆజ్ఞ అతిక్రమించావా పాపి అయిపోతావు. సత్క్రియ అనేది దేవుడు చేయమని చెప్పిన ఆజ్ఞ. సత్క్రియలు జరిగించకపోతే అన్ని కాలాల్లో అది పాపం కిందనే పరిగణించబడుతుంది. సత్క్రియ చేయనిడలా చెప్పేశాడు, అది ఆదికాండంలోనే చెప్పేశాడు. సత్క్రియ చేయకపోతే పాపము ఇదిగో ఇంటి ముందు నిలబడుతుంది వాకిట అని చెప్పాడు. కాబట్టి సత్క్రియ చేయని వ్యక్తి పాపం ఇంటి ముందే ఉంది అని చెప్పి జాగ్రత్తగా భయపడాలా. రెండవది, నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపము జన్మతో కడుపులో లేదు, మనిషిలో లేదు, రక్తంలో లేదు, స్వభావంలో లేదు, అది వాకిట ఉంది. రెండోది నిన్ను కోరుకుంటుంది. అది చాలా కాలం నుంచి సత్క్రియలు మానేశాడే, ఇతడే నాకు కావాలా అని చెప్పి కోరుకుంటుంది అనమాట. నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది. రుచికరమైన భోజనం చూసి మనిషి ఎలాగైతే కోరుకుంటాడో, అపవిత్రతలో సాగిపోయే మనుషులు సత్క్రియలు చేయని వారిని చూసి పాపము వారిని కోరుకుంటుందంట. కోరుకుంటుందే కానీ జన్మతో మన దగ్గర ఉన్నది కాదు అది. తర్వాత ఏమంటున్నాడు కంటిన్యూగా, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అన్నాడు. దానిని ఏలే అధికారం నీకు ఇస్తున్నా, నువ్వు ఏలుబడి చేసే స్థితిలో ఉండు. నువ్వు ఏలుబడి చేయకుండా ఒకవేళ ఉండిపోయినట్లయితే అది నిన్నేలే ప్రమాదం ఉంది. అది నిన్ను ఒకవేళ ఏలిందనుకో నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. నువ్వు దాన్ని ఏలాలే కానీ అది నిన్ను ఏలొద్దు అని చెప్పేశాడు. నువ్వు దాన్ని ఏలుతావు, నీకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దేవుడు నరుణ్ణి అంత అద్భుతంగా నిర్మించాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం,
యోహాను సువార్త 12:31 ఏం చెప్పాడంటే, క్షమించండి, మత్తయి సువార్త 12 31 మనుషులు చేయు ప్రతి పాపమును దూషణ వరకు క్షమింపబడను కానీ ఆత్మీయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపమని మనకు తెలియజేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? దేవుని స్టేట్మెంట్కు విరోధంగా జన్మతోనే పాపం ఉందండి, తల్లి గర్భంలోనే ఉందండి, భార్యాభర్తల కలయికనే పాపం అండి, అది స్వభావం నుంచి వస్తుందండి, ఇవన్నీ ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం పాపం అనే దాన్ని కొట్టిపడడానికి ప్రయత్నం చేస్తుంటే గ్రంథం అంటుంది, పరిశుద్ధాత్మకు విరోధంగా పోరాటం చేయొద్దు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకడు దేని చేత జయించబడతాడో దానికి దాసుడైపోతాడు అని చెప్పాడు అనమాట. ఎక్కడ? పేతురుపత్రికలో. దేని చేత జయించబడితే దానికి దాసుడైపోతాడు మనిషి. దేవుడు మనల్ని ఏమో 2 పేతురు 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19 తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడగును కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు, అది నిన్ను ఏలొద్దు, నువ్వు దానిని ఏలుదువు అని చెప్పాడు. నువ్వు దాన్ని ఏలాలి, నీకు ఆ పరిస్థితులు ఉన్నాయి, నువ్వు దానికి దాసుడు కావద్దు అని చెప్పాడు. యోహాను సువార్త 8:31 కూడా ఇంకొక విషయాన్ని తెలియజేశాడు. అదే ప్రస్తావన. 3 వచనాలు ఉన్నాయి దాని గురించి. పాపాన్ని నువ్వేలాలే కానీ అది నిన్ను ఏలొద్దు అనడానికి 3 వచనాలు ఉన్నాయి. ఒకటి ఇందాక ఇచ్చేసాను, పేతురు రాసిన 2వ పత్రిక 2:19 ఇచ్చాను. యోహాను సువార్త 8:34 అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. పాపము చేసావా, నువ్వు దానికి దాసుడు, అది నిన్నేలొద్దు. నువ్వు పాపం చేస్తే అది నిన్ను ఏలుతుంది, కాబట్టి అది నిన్ను కోరుకుంటుంది, అది వాకిట్లోనే నిలిచే ఉంది, అది నిన్ను ఏలొద్దు. నువ్వు దాసుడై పాపం చేసావా, పాపం చేసి ప్రతి వాడు దానికి దాసుడు. అది యజమానుడు, వ్యక్తి కాదు. దానికి అది యజమానుడు అవుతుంది. నువ్వు పాపి అయిపోతావు, దాసుడు అయిపోతావు. రోమీయులకు 6వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఒక మాట తెలియజేశాడు. రోమీయులకు 6:16 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తం పాపమునికే కానీ నీతి నిమిత్తం విధేయతకే కానీ మీరు లోబడుటకు దేనికి మీరు లోబడదరో దానికి దాసులు అగుదురు కదా అన్నాడు. మొదట్లో ఏమన్నాడు? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అని చెప్పాడు. అంటే మీరు లోబడి దేనికైతే లొంగిపోతారో దానికి దాసులు అయిపోతారని చెప్పాడు. కాబట్టి పాపానికి లోబడినవాడు పాపానికి దాసుడు అవుతాడు. ఆదికాండంలో దేవుడు అంటున్నాడు, నువ్వు దాన్ని ఏలాలి, నువ్వు ఓడిపోవద్దు, నువ్వు యజమానుడుగా రాజుగా ఉండి ఏలాలి కానీ అది నిన్ను ఏలొద్దు. కాబట్టి వాకిట నిలిచింది జాగ్రత్త, సత్క్రియలు చేయకపోతే పట్టుకుంటుంది జాగ్రత్త, అది నిన్ను కోరుకుంటుంది జాగ్రత్త, అది నిన్ను ఏలొద్దు, నువ్వు దాన్ని ఏలాలి అని చెప్పేసి. కాబట్టి పాపము గురించి ప్రస్తావన ముందుగానే దేవుడు ప్రవేశపెట్టాడు బైబిల్లో. పాప మరణముల నియమం అనేది ప్రారంభమైంది అక్కడే. రోమపత్రిక 8వ అధ్యాయము రోమీయులకు 8వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. కాబట్టి పాప మరణముల నియమం ఉంది. పాప మరణముల నియమం ఏంటి? అది పితరుల కాలంలో ప్రారంభమైంది. సృష్టి ప్రారంభంలోనే అది ప్రవేశించబడింది. దేవుడు దాన్ని భూమి మీద ప్రవేశపెట్టాడు, లేక అది అనుమతించాడు. దానికి పాప మరణముల నియమాన్ని దేవుడు అనుమతించి భూమి మీదకి పంపించాడు. పాప మరణముల నియమము ప్రవేశించింది. ఆజ్ఞ అతిక్రమిస్తే చనిపోతావు. పాపం వల్ల నీకు జీతం మరణం వస్తుంది. ఆజ్ఞ అతిక్రమించావా చనిపోతావు, అంతే. నువ్వు ఆజ్ఞ అతిక్రమించిన ఆ క్షణమందే నువ్వు చనిపోతావు. అది పాప మరణముల నియమం. ఒక్కసారి అతిక్రమించి నీకు చావడమే దిక్కు, ఇంకో గతి లేదనమాట. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాడే అది అనమాట.
పాప మరణముల నియమం. దాని నుంచి విడిపించి నాదుడే లేడనమాట పితరుల కాలం మొత్తం, ధర్మశాస్త్ర కాలం అంతా కూడా. అలాగనూ దానికి లోబడితే పౌలు గారు 7వ అధ్యాయము, అదే రోమియోలకు 7వ అధ్యాయంలోనే 24లో అంటాడు, అయ్యో నేను ఎంతో దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమునకును, శరీర విషయంలో పాప నియమునకు దాసుడనై ఉన్నాను. కాబట్టి శరీర విషయంలో పాప నియమునకు దాసుడుగా ఉండొద్దు. దాసుడుగా ఉంటే స్వతంత్రం ఉండదు. మొదటిది పాప మరణముల నియమం, అది రోమ 7:23-24లో, రోమ 8:2లో ఉందన్నమాట. అది రెండవది పితరుల కాలంలోనే మరొక నియమం, దేవుని నియమము, దేవుడు ప్రవేశపెట్టిన నియమము పితరుల కాలంలో మనస్సాక్షికి సంబంధించి మనస్సాక్షి చట్టం, లేక దేవుడు ఆజ్ఞాపించిన మాటలు కట్టడాలే నియమాలు అన్నమాట. దేవుడు ఎవరికైతే డైరెక్ట్గా మాట్లాడి ఇదిగో ఇలా నడుచుకోండి, ఇలా జీవించండి, ఇలా బ్రతకండి అని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తాడు తన దూతలను పంపి, పితరుల కాలంలో వారు అలాగే నడుచుకుంటూ ఉంటారు. అది కూడా ఒక నియమం అన్నమాట. ఆదికాండం 26:5లో ఈ మాట రాయబడింది. ఆదికాండము 26:5. ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనములో తెలియజేసిన సమాచారం ఈ విధంగా ఉంది. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడాలను, నా నియమాలను గైకొనేనని చెప్పాడనమాట. కాబట్టి ఆ అబ్రహాముకు దేవుడు నియమం ఇచ్చాడు, ఇలా నడుచుకో అని చెప్పి. అది 18-19లో ముందుగానే దేవుడు ఏం తెలియజేశాడంటే, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనములో, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు అబ్రహామును ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? నీవు నీ పిల్లలకి, నీ కుటుంబానికి నీతి న్యాయాలను బట్టి నడుచుకోమని ఆజ్ఞాపించడానికి ఎన్నుకున్నాడట. అలా ఎన్నుకున్న దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడని దేవుడికి ముందే తెలుసట. కాబట్టి ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని, ఇదిగో నీ కుటుంబానికి నీతి న్యాయాలు బోధించాలా, నీతి న్యాయాలను బట్టి మీరు నడుచుకోవాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తే, దాన్ని తన పిల్లలకి ఆయన చెప్పినట్టు ముందే దేవుడు చూసేసాడు అబ్రహాము జీవితంలో. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన మాటలు, కట్టడాలు ఏమాత్రము మీరకుండా నియమాల్ని పాటించినవాడు అబ్రహాము. బయలుదేరు అంటే బయలుదేరతాడు, సున్నతి చేసుకుంటే చేసుకుంటాడు. కుటుంబానికి కూడా చేయి, 8 రోజున 8 దినమున కుటుంబానికి కూడా తన మగ పిల్లలకి, దాసులకి, అందరికీ చేస్తాడు. నీ కుమారుని బలి ఇచ్చేయి అంటే ఇచ్చేస్తుంటాడు. కాబట్టి దేవుడిచ్చిన నియమాన్ని, ఆయన ఇచ్చిన మాటలను ఎక్కడ కూడా తప్పకుండా నెరవేర్చిన వాళ్ళలో విశ్వాస గుంపులో అబ్రహాం ఉన్నాడు. కాబట్టి దేవుని నియమాలు అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా మూడవది ఇశ్రాయేలు కాలంలో దేవుడిచ్చిన నీతికి కారణమైన నియమం, మూడో నియమం. మొదటిది పాప మరణముల నియమం. రెండవది దేవుడు ఆజ్ఞాపించిన పితరుల కాలంలో ప్రత్యేకంగా ఒక నియమాన్ని ప్రవేశపెట్టాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞాపించిన ప్రతి మాట కూడా నియమం కిందికి వస్తాయి. దేవుని మాటలు లేక దేవుని యొక్క ఆజ్ఞలు, నియమాలు అన్నమాట. మూడవది నీతికి కారణమైన నియమం. రోమపత్రిక 9వ అధ్యాయం 31వ వచనం. రోమియోలకు 9వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 9:31. నీ ఇశ్రాయేలు కింద ఒక లైన్ వదిలేసిన తర్వాత, అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. నీతికి కారణమైన నియమము ఇశ్రాయేలు వెంటాడారంట, అయినా అందుకోలేకపోయారు. నీతికి కారణమైన నియమం ఉంది ధర్మశాస్త్రం. కాబట్టి నీతికి కారణం అంటే ఏంటంటే, వారు దాన్ని అనుసరించి నడుచుకుంటే వారికి నీతి కలుగుతుంది. దాన్ని అనుసరించి నడుచుకోకపోతే నీతి కలిగే అవకాశమే లేదు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనం చూడండి.
ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో మన దేవుడని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. కాబట్టి నీతికి కారణమైన నియమం ధర్మశాస్త్రం. అందులో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ సమస్తమైన ఆజ్ఞలు వారు అనుసరించి గనక నడుచుకుంటే వారికి నీతి కలుగుతుంది. కానీ వారు దాన్ని అందుకోలేకపోయారంట. ఇశ్రాయేలుకి చేత కాలేదు అని చెప్పచ్చు. వారు దాన్ని అందుకోలేదు. అదే ఇశ్రాయేలు యొక్క సంతానంలో లేక అబ్రాహాము సంతానంలో, దావీదు సంతానంలో, యూదా గోత్రంలో పుట్టిన మెస్సియా దాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. దేన్ని వాళ్ళు చేయలేకపోయారో దాన్ని ఆయన చేసి చూపించాడు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చేశాడు అనమాట. అసలు ఎవరు నెరవేర్చలేకపోయారు. ఒక గోడ ఎక్కి మనిషి 10 అడుగు మెట్లెక్కి కింద పడిపోయినట్టు ఎక్కి పడిపోయేవాళ్ళే కానీ సంపూర్ణంగా దాటిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ధర్మశాస్త్రాన్ని ఈ చివరి నుంచి ఈ చివరి దాకా పూర్తిగా నెరవేర్చింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దాన్ని నెరవేర్చడమే కాకుండా దాన్ని కొట్టేశాడు అనమాట. అది చాలా భారంగా ఉంది, మొయలని కాడి అని చెప్పాడు దానికి. సామెతలు 15:24లో అది జీవమార్గము అని చెప్పాడు దానికి. పరమునకు పోయే జీవమార్గం అది కృత ఇది ధర్మశాస్త్రం. సామెతల గ్రంథం 15:24 వచనంలో క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పో జీవమార్గమును నడుచుకుంటాడు. ఇందుకు మనం చూసాము, పాపం చేస్తే మరణం మనసులను పట్టుకొని పాతాళంలో బంధిస్తుంటుంది. పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి. ఆ 2 భాగాలు కూడా పాతాళం అని పిలువబడ్డాయి. కిందనున్న పాతాళం అని పిలువబడిందేమో దీనస్థితి లేక విడవబడిన స్థితి, దిగజారిన స్థితి. అది యాతన స్థలం. దానికి క్రిందనున్న పాతాళం అన్నాడు. అంతేగాని పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి, సెకండ్ ఫ్లోర్లో ఒకటి అనేది కాదు. అది హీనస్థితి అన్నమాట, దిగజారిన స్థితి. కిందనున్న పాతాళం యాతన స్థలం. దాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతులు పరమునకు పోయే జీవమార్గంలో నడుచుకున్నారట. పరమునకు పోయే జీవమార్గం ఏది? ధర్మశాస్త్రం. దీన్ని అనుసరించి నడుచుకుంటే వారికి నీతి కలుగుతుంది. అది పరమునకు పోయే జీవమార్గం అని దాంట్లో నడుచుకునేవారు. పాతాళం అనేది ఇంకొక చోట ఏం చెప్పాడంటే మృతుల లోకం అన్నాడు. మృతుల లోకం అంటే కూడా సియోల్ అనే పదం అన్నాడు. సియోల్ అంటే పాతాళం. అటు యాతన స్థలము, ఇటు పరదేశం, రెండుటిని కలిపి పాతాళము అని వాడాడు. అందులో పరదేశం వస్తుంది, యాతన స్థలం కూడా వస్తుంది. క్రిందనున్న పాతాళం అన్నాడు అనుకోండి, అందులో యాతన స్థలం తప్ప ఇంకొక స్థలం రాదు. కేవలము యాతన స్థలాన్ని ఉద్దేశించి కిందనున్న పాతాళం అంటాడు. యేసుక్రీస్తు పాతాళంలో విడవబడలేదు. ఆయన శరీరం కూలిపోలేదు. అంటే ఏ పాతాళంలో విడవబడలేదు? ఆయన కిందనున్న పాతాళానికి అసలు ఆయన వెళ్ళలేదు. అంటే యాతన స్థలానికి వెళ్ళలేదు. ఆయన పరదేశకి వెళ్ళాడు. కాబట్టి పాతాళంలో విడవబడలేదంటే ఇక్కడ వాడబడినప్పుడు మృతుల లోకము. ఓకే, మనం ఇక్కడ ఎక్కువసేపు నిలబడకుండా ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా 4వది దీనికి ఇంకొక వచ్చినాము. ప్రసంగి 3:14లో ఒక మాట రాయబడింది, దాన్ని చదువుకుందాం. ప్రసంగి 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములనియు నేను తెలుసుకొంటిని. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీసివేయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడు ఇట్టి నియమం చేసినాడు. కాబట్టి దేవుడు తన యందు భయభక్తులు కలిగి ఉండాలని శాశ్వతమైన కార్యక్రమాలు జరిగించాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికే నియమంని దేవుడు పెట్టాడు. ఏ నియమం పెట్టినా అది దేవుని యందు భయభక్తులు కలిగించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కానీ మనుషులు దేవుని యొక్క భయం లేనివారుగా బ్రతుకుతున్నారు. ఒక పాముకు భయపడతాడు. రాత్రిపూట వెళుతుంటే సడన్గా కార్ లైట్లు, బండి లైట్లు పోయి, లేకపోతే చీకటి అయిపోయి మొత్తం చంద్రుని వెళ్తురు కూడా రాకపోతే భయపడతాడు. ఒక పులి వచ్చినా భయపడతాడు. కుక్కకు కూడా ఒక 10 కుక్కలు ఒక దగ్గర ఉన్నాయి, మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు, సడన్గా లేచినా అనుకోండి 10 కుక్కలు గజ్జన వణుకుతాడు, అంటే భయపడిపోతాడు. దేవునికి అంత భయపడాడు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుని ఆ శక్తి మనుషులకు అర్థం కావాలండి. దేవుడు ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి ఒక రూపం, ఆయన దహించు అగ్ని మరొక రూపం. అదేంటండి మీ దేవుడు ఇలా ఉన్నాడేంటి అని కొంతమంది అడిగారు నాకు. ఇంతకీ ఆయన ప్రేమ స్వరూపి దహించు అగ్నియా? 2 క్యారెక్టర్లు కనబడుతున్నాయి మీ దేవునిలో. తన ఎడల భయభక్తులు కలిగిన వారు, ఆయన నియమానికి లోబడే వారి ఎడల ఆయన ప్రేమ స్వరూపి. ఆయన నియమాన్ని అతిక్రమించే వారికి ఆయన దహించు అగ్ని ఉంటాడు. అది గ్రంథం ఇస్తున్న స్టేట్మెంట్. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. ఒకవైపు నీతిని అనుసరించి నడుచుకునే వారి ఎడల, నియమానికి లోబడే వారి ఎడల,
ఎప్పుడైతే నియమానికి అతిక్రమించి అగ్నిని అతిక్రమించి పాపలుగా ఉండి పాపంలోనే కొనసాగుతుంటారో వారి ఎడల ఆయన దహించి అగ్ని ఉంటాడు. 4వ పాయింట్ వచ్చేసి జీవమిచ్చు ఆత్మ నియమం, ఆత్మ యొక్క నియమం అని చెప్పాడు బైబిల్లో. అది రోమ 8:2లో ఉంటుంది. పాప మరణముల నియమం ఉంది. దేవుడు ఆజ్ఞాపించినటువంటి పితరుల కాలంలో ప్రత్యేకమైన నియమము లేక ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, అవి కూడా నియమాలుగా చెప్పబడ్డాయి. 3 నీతికి కారణమైన నియమం ఉంది, ధర్మశాస్త్రము. 4 జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం ఉంది, క్రొత్త నిబంధన. ఇది ఏం చేసిందంటే క్రొత్త నిబంధన మనుషుల్ని సంపూర్ణులుగా స్వతంత్రులుగా చేసిందనమాట. పాపం నుండి విడుదల చేసి దేవునితో సమాధానపరిచింది. ఆ పాప మరణముల నియమం నుండి విడిపించింది అసలు ఈ నియమం అనమాట. రోమయులకు 8:1 నుండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం, పరిశుద్ధాత్మ నియమం ఎలాంటిది? జీవం ఇచ్చేదనమాట. జీవనియమం అనే పదం బైబిల్లో లేదు. చాలామంది జీవనియమం అని చెప్పుకుంటూ ఉన్నారు. అసలు జీవనియమం అనేది బైబిల్లో లేనే లేదు. జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం. ఆ నియమము ఆత్మది, జీవము ఇస్తుంది. కాబట్టి జీవం ఇచ్చేది అది ఆత్మ నియమం అని చెప్పాడు అనమాట. అది ఆత్మ నియమం కానీ జీవ నియమం కాదు. జీవం ఇచ్చే ఆత్మ యొక్క నియమం ఏం చేస్తుంది? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అని చెప్పేశాడు. జీవమిచ్చే ఆత్మ యొక్క నియమం అని చెప్పబడిన అదే నియమము అది దేవుని నియమం అని కూడా చెప్పబడింది. రోమియోలకు 13:2. రోమియోలకు 13:2లో కిందికి వచ్చి ఏమంటాడంటే, కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదురిస్తున్నాడు. కాబట్టి అధికారులను నియమించింది దేవుని నియమం. అధికారులను దేవుడే నియమించాడు. ఆ ఏ అధికారులైనా సరే దేవుడు నియమిస్తేనే ఎవరికైనా ఏ అధికారమని వస్తుంది. దేవుని నియమమే జీవ నియమము, దేవుని నియమమే క్రీస్తు నియమం. క్రీస్తు నియమం గురించి గలతీ 6:2లో చెప్పాడు అనమాట. గలతీ 6:2లో ఒకని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమను పూర్తిగా నెరవేర్చండి అని చెప్పాడు. కాబట్టి జీవ నియమము పాపమరణాన్ని విడిపించింది. జీవ నియమానికి లోబడిన వారు దేవుని నియమానికి లోబడినట్టే క్రీస్తు నియమానికి లోబడాలి. ఒకరి భారమును ఒకరు భరించాల. అలా భరించినప్పుడు మనము క్రీస్తు నియమాన్ని పూర్తి చేసిన వారు మొత్తం అని చెప్పాడు అనమాట. ఈ 3 పదాలు కూడా దానికే వాడాడు. 4వది స్వాతంత్రమిచ్చు సంపూర్ణ నియమం అని చెప్పాడు. స్వాతంత్రమిచ్చు సంపూర్ణ నియమం. యాకోబు పత్రిక 1:25. యాకోబు 1:25లో ఏమన్నాడంటే, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమంలో తేరి చూచి నిలకడ ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియ చేయవాడై తన క్రియల్లో ధన్యుడగును. కాబట్టి ఈ యొక్క స్వాతంత్రమిచ్చు సంపూర్ణ నియమము క్రొత్త నిబంధన అనమాట. క్రొత్త నిబంధన నియమాన్ని స్వాతంత్రమిచ్చు సంపూర్ణ నియమం అని పేరు పెట్టాడు. అదే జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం అని పేరు పెట్టాడు. అదే దేవుని నియమం, అదే క్రీస్తు నియమం. మరొకటి లేదనమాట మనకి స్వాతంత్రం ఇచ్చేది. అది దేవుడు మనకి స్వాతంత్రం కొరకు దాన్ని మనకు ప్రవేశపెట్టాడు. అది మనల్ని మరణము నుండి పాప మరణము నుండి విడిపించేదనమాట. అదే 2 యాకోబు పత్రిక 2:12లో కూడా ఉంది. స్వాతంత్రం ఇచ్చే నియమం చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడండి, అలాగే ప్రవర్తించండి అన్న. కాబట్టి మన మాట మన ప్రవర్తన ఇదిగో స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమానికి అనుకూలంగా మనం పలుకుండాలా. ఇలా ఉంటే పాపాన్ని నుండి విడుదల పొందిన స్వతంత్రుడుగా ఉంటావు, లేకపోతే పాపిగానే ఉండిపోతావు. కాబట్టి తెలియక చేసిన పాపాలకు క్షమించబడతాయి. పాపంలో రకాలు ఉన్నాయి. తెలిసి చేసిన పాపాలు ఉన్నాయి, తెలియక చేసిన పాపాలు ఉన్నాయి. సామర్థ్యం సరిపోక మనిషి విశ్వాసంలో బలహీనత వల్ల చేసే పాపాలు ఉన్నాయి. మరణకరమైన పాపం ఉంది. తెలియక చేసిన పాపాలకు క్షమించబడతాయి. మన సామర్థ్యం సరిపోక బలహీనత వలన కొన్ని జారిపోయి పొరపాట్లు చేస్తే శరీర బలహీనత వల్ల తొలగిపోతే దేవుడు క్షమిస్తాడేమో. మరణకరమైన పాపం ఉందే దాన్ని క్షమించడం. మరణకరమైన పాపం గురించి 2 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 12:31. మత్తయి సువార్త 12:31 అక్కడ ఈ విధంగా రాయబడింది. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును. ఏమి క్షమించబడతాయంట? మనుషులు చేసే పాపాలు క్షమించబడతాయి. కానీ
ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడవానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదంటే అర్థం ఏంటంటే మరణకరమైన పాపం చేస్తున్నాం. పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసే వ్యక్తి ఆనాడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దయ్యాలు వెళ్ళగొడితే వారు ఏమన్నారంటే, ఈయన పరిశుద్ధాత్మ వలన కాదు, బయల్జెబూల్ వల్లనే దయ్యాలు వెళ్ళగొట్టారు. అంటే పరిశుద్ధాత్మకు వాళ్ళు పెట్టిన పేరు బయల్జెబూల్ అని పేరు పెట్టారు. అందుకు మీరు పరిశుద్ధాత్మని ఇంత మాట అంటారా, ఆ పరిశుద్ధాత్మను దూషిస్తారా, మీకు క్షమాపణ లేదనేసి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దూషణ ఏంటి, పరిశుద్ధాత్మకు విరోధమైన కార్యక్రమం ఏంటి? ఒకడు ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ లేఖనం పుట్టదని చెప్పి పేతురుపత్రికలు రాశాడు. అంటే లేఖనాలు, ఈ పరిశుద్ధ గ్రంథము ఊహను బట్టి పుట్టలేదు, దీన్ని పరిశుద్ధాత్ముడు రాశాడని చెప్పాడు. ఇప్పుడు బైబిల్లో రాయబడినటువంటి ఈ మాటల్ని మార్చి బోధిస్తే ఏం చేస్తున్నాడండి మనిషి? గ్రంథంలో ఉన్నదాన్ని చెప్పకుండా దీన్ని మార్చి సొంత జ్ఞానంతో బోధిస్తున్నాడు. నాకు సీనియర్ చెప్పాడు, నాకంటే ముందు పెద్ద ఆయన చెప్పాడు, నాకు ఆయన చెప్పిన బోధ బట్టి నేను నడుచుకుంటున్నా, ఆయన చాలా సంఘాలు కట్టాడు కాబట్టి ఆయన చాలా మంచివాడు, దాన ధర్మాలు చేస్తాడు, క్రీస్తు లాంటి ప్రేమ చూపిస్తాడు. పరిశుద్ధాత్మకు విరోధమైన బోధ చేశాడా? క్రీస్తు లాంటి ప్రేమ చూపించినా వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి క్రీస్తు లాంటి ప్రేమ చేసి చూపినా పరిశుద్ధాత్మకు విరోధంగా బోధ చేస్తే ఏం జరుగుతుంది? ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ ఉండదు అని చెప్పేశాడు. హెబ్రీయులకు 10 మరొక వచనం, హెబ్రీయులకు 10 మరణకరమైన పాపానికి మరొక వచనం 10 26 27 29 దాకా చదువుతున్నా. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, అసలు సత్యం అంటేనే చాలామందికి తెలియదు, సత్యం గురించి ఇంకా అనుభవ జ్ఞానం అంటే ఇంకా అది చాలా ముందుకెళ్ళిపోయింది. సత్యమే తెలియని పరిస్థితిలో ఉన్నారు లోకము. ఇంకా వాళ్ళకు దానికి సంబంధించిన అనుభవం రావాలంటే ఇంకా సమయం పడుతుంది. మనం అందరం సత్యం గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడని తెలియజేస్తున్నాడు. దేవుడు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలా అని దేవుడు కోరుకుంటే, ఇక్కడ సత్యము గురించి అనుభవ జ్ఞానం గలవారు అనుభవపూర్వకంగా లేక బుద్ధిపూర్వకంగా ఏ పాపం చేయొద్దు. మనం సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలిక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నిక ఉండును. కాబట్టి సత్యం గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి బలి లేదు. ఒకటే బలి పాపం క్షమించడానికి, క్రీస్తు బలి. ఇంకా మళ్ళీ మరణకరమైన పాపానికి బలి ఉండదని చెప్పేశాడు. కాబట్టి పాపం అనే అంశాన్ని మనం ఇంతవరకు విన్నాం. మనము ఆజ్ఞ అతిక్రమం వలన పాపలు అవుతున్నామే తప్ప జన్మతో పాపలు కావటం లేదు. పాపం వాకిటే నిలిచిందని చెప్పాడు. సత్క్రియలు చేయకపోతే పాపంలో పడిపోతాం. సత్క్రియలు చేయకపోతే దుష్క్రియలు లేక అపవిత్రమైన పాపక్రియలు, దుష్టక్రియలు, సాతాన క్రియలు మనం చేస్తే, దుర్నీతి సంబంధమైన కార్యాలు చేస్తే పాపం మనల్ని కోరుకుంటుంది అని చెప్పాడు. వాకిట ఉంది, అది నిన్ను కోరుకుంటుంది అని చెప్పాడు. అది నిన్ను ఏలే ప్రమాదం ఉంది, నువ్వు దాన్ని ఏలాలి అని చెప్పాడు. కాబట్టి పాప మరణముల నియమం ఉంది. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నారు పాత నిబంధన భక్తులు, వారికి కూడా ఆజ్ఞల నియమాలు ఉన్నాయి. నీతికి కారణమైన నియమం ధర్మశాస్త్రం ఉంది, అక్కడ కూడా పాపలు ఉన్నారు. ఇక్కడ పితరుల కాలంలో ఉన్నారు, ధర్మశాస్త్రంలో పాపలు ఉన్నారు. అంటే సంపూర్ణంగా వాళ్ళు జీవించలేకపోయారు. స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమం ప్రవేశపెట్టి దేవుడు వారందరినీ నీతిమంతులుగా తెరిచేశాడు క్రీస్తు రక్తం ద్వారా. కాబట్టి మనము ఒకరి భారం ఒకరు భరిస్తూ ఈ యొక్క క్రొత్త నిబంధన నియమానికి లోబడి మన జీవితాల్లో సరిచేసుకుని పరిశుద్ధాత్మకు విరోధంగా బోధ చేయకుండా, మరణకరమైన పాపం మనం చేయకుండా జాగ్రత్తగా దేవుని యొక్క నియమానికి లోబడి భయభక్తులతో సాగిపోవాలని కోరుకుంటూ, ఆసక్తిగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రభునందు మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. అందరికీ వందనాలండి.